ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం చాలా ప్రత్యేకమైన అంశాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. చాలామందికి ప్రార్థన చేయాలని ఆశ ఉంటుంది, కానీ మళ్ళీ అందులో చాలా ప్రశ్నలు. ఎక్కడ ప్రార్థించాలి, ఎప్పుడు ప్రార్థించాలి, ఎలా ప్రార్థించాలి, ఇట్లాంటి అనుమానాలు చాలా ఉంటుంటాయి. దీనికి ఒక ఫార్మేట్ ఉంటుందేమో, ఇట్లా అని చెప్పేసి. సో ఈ రోజున మరి ఈ సమయంలో మనం ఇవన్నిటిని కూడా వాక్యపు వెలుగులో మనం ధ్యానించుకుంటూ ముందుకెళ్ళిపోదాం. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసినట్లుగా మనం ముందుకెళ్దాం. స్తోత్రం దేవా, ఈరోజు ఈ యొక్క సమయంలోని యొక్క వాక్యపు వెలుగును మా మీద కుమ్మరించి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలను అనుగ్రహించి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించిన మీ పొందుకున్నాం తండ్రి, ఆమెన్. చాలా జాగ్రత్తగా గమనించాలి. అందరికి వచ్చే ప్రార్థన అందరికి వచ్చే డౌట్, ఎక్కడ ప్రార్థించాలి, ఎక్కడ ప్రార్థన చేయాలి. ఇక్కడ మనం చూసినట్లయితే 3 విషయాలు నేను చెప్తాను, ఎక్కడ ప్రార్థన చేయాలనేటువంటిది వాక్యంలో నుంచే చూద్దాం. 1 తిమోతి 2:8. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో, కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయములను లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను. పౌలు గారు చెప్తున్నాడు తిమోతి గారితో. ఈ మాట ఎక్కడంటే ప్రతి స్థలమందు. ఓకే, ఎక్కడ ప్రార్థించాలంటే ప్రతి స్థలమందు ప్రార్థించాలి, ప్రతి స్థలములో ప్రార్థన చేయాలి. రెండవదిగా మత్తయి సువార్త 6:6 యేసుప్రభువు వారు ఏం చెప్పారంటే, నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న మీ తండ్రికి ప్రార్థన చేయాలి. ఇక్కడ రెండవదిగా ఎక్కడ ప్రార్థించాలి అని అంటే, గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని ప్రార్థించవలసిన సందర్భం ఉంది. అన్ని స్థలాల్లో చేయవలసిన ప్రార్థన ఉంది, గదిలోకి వెళ్ళి చేయవలసిన ప్రార్థన ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదొక సందర్భం. 3వ సందర్భం చూసినట్లయితే లూకా సువార్త 18:10, కీర్తన 26:12 ప్రకారం దేవాలయమందు సమాజంగా కూడినప్పుడు ప్రార్థన చేయాలంటండి. దేవాలయంలో ప్రార్థించాలి, సమాజంగా కూడినప్పుడు ప్రార్థన చేయాలి. అందుకే ప్రార్థన చేయుటకు 2 మనుషులు దేవాలయానికి వచ్చిరి అని అక్కడ ఉంటుంది. సమాజంలో యెహోవాను స్తుతించెదము అని కీర్తన 22:6-12 మనం చూస్తూ ఉన్నాం. సో కాబట్టి ఇక్కడ ఎక్కడ ప్రార్థించాలంటే ప్రతి స్థలంలో ప్రార్థించాలి, గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని ప్రార్థించాలి, దేవాలయంలో ప్రార్థించాలి, సమాజంగా కూడి వచ్చినప్పుడు ప్రార్థించాలి. ఆమెన్. తర్వాత వచ్చిన డౌటు, ఎప్పుడు ప్రార్థించాలి, ఎప్పుడు ప్రార్థించాలి, ఇది కూడా చాలామందికి డౌట్. ఏ సమయంలో ప్రార్థించాలి, ఎటువంటి పరిస్థితిలో ప్రార్థించాలి. లూకా 18:1 నిత్యము ప్రార్థన చేయుచుండవలను. వింటున్నారా? లూకా 18:1 నిత్యము ప్రార్థన చేయాలంట. ఎప్పుడు ప్రార్థించాలంటే నిత్యము ప్రార్థన చేయాలి. ఈ సమయం ఆ సమయం కాదు, కానీ నిత్యము ప్రార్థన చేయాలి. రెండవది 1 దెస్సలోనిక 5:15 ప్రకారం ఎడతెగక ప్రార్థన చేయుడి. హల్లెలూయా, ఎడతెగక ప్రార్థన చేయుడి. మూడవదిగా కీర్తన 5:3 ప్రకారం, యెహోవా ఉదయమున నా కంఠస్వరం నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధికి సిద్ధం చేసి కాచిందును. హల్లెలూయా. ఉదయమున, ఎర్లీగా, ముందుగా లేచిన వెంటనే, చీకటితోనే. కాబట్టి ఉదయాన్ని ప్రార్థించాలి. ఎప్పుడు ప్రార్థించాలి అంటే కీర్తన 55:17, దానిలో 6:10 ప్రకారం ముమ్మారు ప్రార్థన. సాయంకాలం ప్రార్థించాలి, ఉదయాన్ని ప్రార్థించాలి, మధ్యాహ్నం ప్రార్థించాలి. అదే చెప్తున్నాడు కదా ఆయన దానియేలు, సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నం నేను ధ్యానించుచూ మొరపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. 5వదిగా దినమెల్లా ప్రార్థించాలంట. 86వ కీర్తన 3వ వచనంలో, ప్రభువా దినమెల్లా నీకు మొరపెట్టుచున్నాను, నన్ను కరుణింపుము. రాత్రి వేళ కూడా ప్రార్థించాలంట. 6వదిగా చివరిగా పడుకునే ముందు రాత్రివేళ 88వ కీర్తన 1వ వచనంలో, యెహోవా
నా రక్షణకర్త అయినటువంటి దేవా, రాత్రి వేళ నేను నీ సన్నిధిని మొర్రపెట్టునాడు, నా ప్రార్థన నీ సన్నిధికి చేరునుగాక. కాబట్టి ఇప్పుడు ప్రార్థించాలి రాత్రి వేళ. ప్రియులారా, ఎక్కడ ప్రార్థించాలి అనేటువంటిది మనం చూస్తాం. ప్రతి స్థలంలోనూ గదిలోనికి వెళ్ళి దేవాలయంలో సమాజంగా కూడుకున్నప్పుడు ఎప్పుడు ప్రార్థించాలంటే నిత్యము ప్రార్థించాలి, ఎడతెగక ప్రార్థించాలి, ఉదయాన ప్రార్థించాలి, ముమ్మారు ప్రార్థన చేయాలి, దినమెల్లా ప్రార్థించాలి, రాత్రి వేళ ప్రార్థించాలి. ఇది చూస్తాం. ఇప్పుడు మనం చివరిగా ఎలా ప్రార్థించాలి ఎలా ప్రార్థించాలి అంటే ప్రార్థన చేస్తాం కానీ మన ఇష్టం వచ్చినట్టు చేస్తాం. కానీ ప్రార్థన ఏ విధంగా చేయాలంటే, నెంబర్ 1, విశ్వాసంతో ప్రార్థించాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనది అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తన వెతుకు వారికి ఫలము దయచేవాడని నమ్మవలను కదా. హెబ్రీ 11:6, యాకోబు 1:6-8 వచనాలు, మత్తయి సువార్త 21:22, మార్కు సువార్త 11:23-24. దీన్ని బట్టి మనం ప్రార్థనా విధానాన్ని మార్చుకోవాలి. విశ్వాసంతో ప్రార్థించాలి. అంత మాత్రమే కాదు, రెండవదిగా విసుకక పట్టుదలతో ప్రార్థించాలి. విసుకక ప్రార్థించినటువంటి విధవరాలకు న్యాయం దొరికింది. లోకసువార్త 18:1-13 వచనాల వరకు. అంతేకాదు, మాటికి తొందరపెట్టినటువంటి స్నేహితునికి రొట్టె లభించింది. లోకసువార్త 11:1-13 వచనాల్లో. తగ్గించుకున్నటువంటి ప్రార్థన 2 దినవృత్తాంతాలు 7:14లో ఏమనుందంటే, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి, అంటే తగ్గించుకొని ప్రార్థన. హల్లెలూయా. నాలుగోదిగా చెడు మార్గమును విడిచిపెట్టుటకు తీర్మానించినటువంటి ప్రార్థన 2 దినవృత్తాంతాలు 7:14లో, నా పేరు పెట్టబడిన నా జనులు తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన యెడల ఆకాశం నుండి నేను వారి యొక్క ప్రార్థన విని వారి ప్రాణములను క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఆమేన్. చెడు మార్గమును విడిచిపెట్టుటకు తీర్మానించినటువంటి ప్రార్థన. 5వదిగా దేవునితో సహవాసం. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నది. 1 యోహాను 1:3. కాబట్టి అబ్బా తండ్రి అని హక్కుపూర్వకంగా ప్రార్థనలో పిలవగలుగుచున్నాం. లోకాసువార్త 11:2, రోమా 8:15లో దేవునితో సహవాసం. 6వదిగా ప్రభువునకు లోబడండి, పాపమును తొలగించండి, తర్వాత ప్రార్థించండి. కీర్తన 66:18, 1 యోహాను 1:9. ఇతరులతో సమాధానపడండి. మత్తయి సువార్త 23:24, 1 పేతురు 3:7. 7వదిగా దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నటువంటి శ్రేష్టమైన నామము యేసుక్రీస్తు నామమును ప్రార్థించాలి. యోహాను సువార్త 14:14, యోహాను సువార్త 15:16. థ్యాంక్ యూ జీసస్. దైవ చిత్తానికి అప్పగించుకొని ప్రార్థించాలంట. ఎస్. తర్వాత 5వది దేవునితో సహవాసం. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడు యేసుక్రీస్తుతో కూడా ఉన్నది. 1 యోహాను 1:3. కాబట్టి అబ్బా తండ్రి అని హక్కుపూర్వకంగా ప్రార్థనలో పిలవగలుగుతున్నాం. లోకసువార్త 11:2, రోమా 8:15 మీరు చూడొచ్చు. 6వదిగా ప్రభువునకు లోబడండి, పాపాన్ని తొలగించండి, తర్వాత ప్రార్థించండి. హల్లెలూయా. విన్నారు కదా ఇవన్నీ కూడా. 7వది దేవుడు మనకు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైన నామం అయినటువంటి యేసుక్రీస్తు నామాన్ని ప్రార్థించాలి. 8వది దైవ చిత్తానికి అప్పగించుకొని ప్రార్థించాలి.
అది ఆయన నామమునకు మహిమ తెస్తుంది. మత్తయి సువార్త 6:10, 1 యోహాను 5:14 మీరు చూడొచ్చు. చివరిగా 9వదిగా ఆత్మ నడిపింపుకు అప్పగించుకొని ప్రార్థించాలి. అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేయించున్నాడు. ఎలాగా మనం యుక్తముగా ప్రార్థన ఎలా చేయవలనో మనకు తెలియదు కాబట్టి ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయించున్నాడు. రోమ 8:26. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. కాబట్టి ఈరోజుతో ఈ డౌట్ క్లారిఫై అయింది కదా. ఎప్పుడు వింటున్నారా? ఎక్కడ, ఎప్పుడు, ఎలా ప్రార్థించాలి అంటే, ఎక్కడ ప్రార్థించాలంటే ప్రతి స్థలంలో గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని, దేవాలయంలో, సమాజ మందిరాల్లో కూడినప్పుడు దేవుని సంధికి ఎందుకు రావాలి అంటే ఎక్కడ రావాలి చూస్తాం. ఎప్పుడు ప్రార్థించాలి? నిత్యము ప్రార్థించాలి, ఎడతెగక ప్రార్థన చేయాలి, ఉదయాన ప్రార్థించాలి, ముమ్మారు ప్రార్థించాలి, దినమెల్లా ప్రార్థించాలి, రాత్రివేళ ప్రార్థించాలి. ఎలా ప్రార్థించాలంటే విశ్వాసంతో ప్రార్థించాలి, విసుగక పట్టుదలతో ప్రార్థించాలి. తగ్గించుకొని ప్రార్థించాలి. చెడు మార్గం విడిచిపెట్టుటకు తీర్మానించే ప్రార్థన, దేవునితో సహవాసం ప్రార్థన. ప్రభువునకు లోబడండి, పాపమును తొలగించండి, తర్వాత ప్రార్థించండి. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైన నామం అయినటువంటి యేసుక్రీస్తు నామాన్ని ప్రార్థించాలి. దైవ చిత్తానికి అప్పగించుకొని ప్రార్థించండి. అది ఆయన నామమునకు మహిమ తెస్తూ ఉన్నది. హల్లెలూయా. చివరిగా ఆత్మ నడిపింపునకు అప్పగించుకొని ప్రార్థించండి. అటువలే ఆత్మ మన బలహీనతను చూసి సహాయం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఊహింపసఖిగాని మూలుగులతో పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షాన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ సత్యం తెలుసుకున్న వారు అద్భుతమైన ఫలితాలు చూస్తారు. ఎక్కడ, ఎప్పుడు, ఎలా ప్రార్థన చేయాలో ఈ యొక్క వర్తమానం ద్వారా అనేక మంది బలపట్టానికి కృప చూపించిన దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్.